హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రిషి టెక్టైల్స్. ఈరోజు పెద్ద హాలు 30కి 13 ఉంది. దీనికి టైల్స్ వేస్తున్నాను. ముందుగా వాటర్ లెవెల్ అన్నిటికీ 4 మూలల వాటర్ లెవెల్ కట్టేసిన. మొత్తం అన్ని రూమ్లకి వాటర్ లెవెల్ అనేది కట్టేసినాను. ఇప్పుడు వాటర్ లెవెల్ కట్టిన తర్వాత మనకు ఎంత వాటర్ ఉందో ఒకసారి ముందే టైల్స్ వేయకముందే చెక్ చేసుకోవాలి. ఫ్లోర్ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సిమెంట్ అనేది ఎంత థిక్నెస్ పడుతుంది, ఎక్కడెక్కడ ఏ మూల ఎంత మందం పడుతుంది సిమెంట్ అనేది ఒకసారి మనం టేప్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. నేనైతే చెక్ చేసిన. మాకు ఇక్కడ వచ్చి ఈశాన్యానికి అలాగే ఆగ్నేయానికి 1 ఇంచి దాదాపు 3/4 ఇంచి ఉంది. అలాగే నైరుతికి తర్వాత వాయువ్యానికి 2.5 ఇంచి పెట్టినారు. ఇట్లా వస్తే టైల్స్ వేసేయడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మనం ఎట్లా అడ్జస్ట్ చేయాలని చూద్దాము. నేనైతే ఈశాన్యానికి తర్వాత ఆగ్నేయానికి 3/4 ఇంచి అదే విధంగా పెట్టేసినాను. ఏం మార్చలేదు. 1 ఇంచి థిక్నెస్ సిమెంట్ అనేది వేసిన. తర్వాత ఆగ్నేయానికి నైరుతికి తర్వాత వాయువ్యానికి మనకు 2.5 ఇంచి ఉందని చెప్పాను కదా. ఆ 2.5 ఇంచికి నేను వచ్చి వాయువ్యంలో కొంచెం హైట్ పెంచిన. సిమెంట్ అనేది కొంచెం మందం వేసినాను. అప్పుడు కరెక్ట్గా సరిపోయింది నాకైతే. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇంకోటి ఇక్కడ వచ్చి లెవెల్ కట్టేటప్పుడు బుల్లులు వేసుకునేటప్పుడు చాలామంది ఖాళీ సిమెంటు బుల్లులు మాత్రం వేసుకుంటారు. సిమెంట్ బుల్లులతో పాటు టైల్ కొలత అనేది కూడా మనము బుల్లులో అనేది ఒక పీస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లా పెట్టుకుంటే లెవెల్ అనేది టైల్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. వీడియోలో ఎట్లా అనేది నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను వేస్తున్నది వీడియోలో చూస్తున్నారు కదా, అది సిమెంట్లో ఒక బుల్లు వేసాను, ఒక బిల్ల. అది వచ్చేసి సిమెంట్ కొలతకి పైన ఒక పీస్ పెట్టాను కదా, ఇది మనం టైల్ వేస్తాం కదా, టైల్ కొలతకి అనమాట. ఇప్పుడు మనం వాటర్ లెవెల్ పెట్టిన దగ్గరికి నేను పుల్ అనేది కట్ చేసిన, పరుపు పుల్లతో కట్ చేసుకున్నాను. ఇది కరెక్ట్గా చూసుకున్నారు కదా. తర్వాత మనము ఆగ్నేయానికి, ఇది ఈశాన్యము, ఆగ్నేయానికి పోదాం. ఆగ్నేయంలో వాటం అనేది 3/4 ఇంచి పెడుతున్నాను. ఇక్కడ 3/4 ఇంచికి పట్టేసి మనము పుల్ అనేది కట్ చేసుకుంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 3/4 ఇంచినో 1/2 ఇంచినో వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు వాటం అనేది తెలిసిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఎంత అయితే మనం 3/4 ఇంచి ఎట్లా పెట్టాలా అనేది బాత్రూమ్లకి అయితే ఈ మెథడ్ బాగా పనికొస్తుంది. చాలా వరకు బాత్రూంలో మిస్టేక్లు జరగకుండా ఇట్లా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనము 4 మూలలు అనేది లెవెల్ కట్టుకునేసినాము. ఇప్పుడు 30 అడుగులు లాంగ్ అనేది ఉంది కాబట్టి మనం మధ్యలో బుల్లులు అనేవి వేసుకోవాలా. బుల్లులు ఎట్లా వేసుకోవాలంటే దారం అనేది టైట్గా పట్టుకోండి. ప్లాస్టిక్ దారం వాడకుండా మామూలు వైట్ కలర్ దారం వస్తుంది, వేసుకోండి. లెవెల్ అనేది మిస్టేక్ కాకుండా కరెక్ట్గా వస్తుంది. ఆ వైపు ఈ వైపు మనం అప్పుడు చెప్పాను కదా, టైల్ కొలతకు ఒక పీస్ పెట్టుకోవాలని. ఆ పీస్ అట్లే ఆ కార్నర్ ఈ కార్నర్, ఆ లాస్ట్ ఈ లాస్ట్ పెట్టుకోండి. తర్వాత సిమెంట్ కొలతకి ఒక పీస్ పెట్టండి. దారానికి తగిలినట్లుగా ఈ బుల్లులు వేసుకునేటప్పుడు మనమైతే గజం కట్ అనేది ఎంతవరకు అంతుందో అంతవరకు వేసుకోవాలా. మరి లాంగ్ వేసుకున్నారంటే మనం మధ్యలో కట్టె లాగేటప్పుడు
చాలా కష్టమవుతుంది. కాబట్టి అందే విధంగా బుల్లులు అనేటివి వేసుకోవాలా. నాకైతే 30 ఫీట్ ఉంది ఇక్కడ. మొత్తం 4 బుల్లులు అనేది వేసుకున్నాను గోడ చివరి వరకు. మొత్తం మధ్యలో 2, తర్వాత ఆ చివరి ఒకటి, ఈ చివరి ఒకటి, మొత్తం 4 వచ్చాయి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ బుల్లులు అనేటివి ఎంత బాగా కరెక్ట్గా వేసుకుంటే లెవెల్ కూడా వాటర్ లెవెల్ కరెక్ట్గా ఉంటుంది. వాటర్ కరెక్ట్గా నీళ్ళు అనేది మన కార్నర్ చేరుతాయి. అలా కాకుండా దారం సరిగ్గా పట్టుకోకుండా బుల్లులు సరిగ్గా వేసుకోకుంటే మధ్యలోనే నీళ్ళు నిలిచిపోయే అవకాశం ఉంది. పెద్ద రూమ్ ఉన్నప్పుడు మనమైతే ఒకేసారి సిమెంట్ అనేది లెవెల్ చేసుకొని టైల్స్ పరచకూడదు. ఎందుకంటే టైల్స్ అనేటివి సరిగ్గా కూర్చోవు. సిమెంట్ ఆరిపోయిందంటే టైల్స్ అనేటివి అది లూజ్ అయిపోతుంది. కాబట్టి మనం ఎంతవరకు సిమెంట్ అనేది ఫ్లోరింగ్ లెవెల్ రెడీ చేసుకుంటామో అక్కడికి టైల్స్ వేసుకుంటూ వస్తే సిమెంట్ పచ్చిగా ఉన్నప్పుడే టైల్స్ అనేటివి బాగా పట్టుకుంటాయి. మనం ఇలా మధ్యలో పాయ అనేది సిద్ధం చేసుకునేటప్పుడు అది లెవెల్ అనేది మిస్టేక్ కాకుండా మధ్యలో గ్యాప్ లేకుండా హెచ్చుతగ్గులు లేకుండా కరెక్ట్గా లెవెల్ చేసుకోవాలా. ఇది మనం ఎంత బాగా చేసుకుంటే టైల్స్ వేయడానికి అంత సులభంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది లెవెల్ చేయడం తర్వాత టైల్స్ మొదటి టైలు ఎట్లా వేసుకోవాలో మూలమట్టానికి ఎట్లా సెట్ చేయాలని నేను దీనిపైన ఇంకో వీడియో చేస్తున్నాను. మొత్తం హాల్ అంతా ఎట్లా వేయాలో తప్పకుండా చూడండి. ఈ వీడియో పైన మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మనం రెండు పక్కల పాయ అనేది సిద్ధం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రెండింటిని కలుపుకుంటూ కట్టితో లెవెల్ చేసుకోవాలా. ఇట్లా సిమెంట్ అనేది మనకు అందే విధంగా కరెక్ట్గా మరి మందం ఎక్కువ లేకుండా కాలించి మందంతో ఇట్లా సిమెంట్ అనే ఫ్లోరింగ్ కొంచెం తాపితో లెవెల్ చేసుకోవాలా. తర్వాత గజం కట్టితో దాన్ని కలుపుకుంటూ ఇట్లా మిస్టేక్ కాకుండా అది గజం కట్టే మనం ఎక్కువ తిన్నామంటే పాయ అనేది దెబ్బతీస్తుంది. ఫ్రెండ్స్ టైల్స్ ఎప్పుడు పరిచేటప్పుడు సిమెంట్ పచ్చిగా ఉన్నప్పుడే టైల్స్ పరిచేయండి, బాగా ఫిట్టింగ్ అవుతుంది. చాలా వరకు మొత్తం రూమ్ అంతా ఫ్లోరింగ్ రెడీ చేసుకొని తర్వాత టైల్స్ పరుస్తూ ఉంటారు. అట్లా చేయడం వల్ల సిమెంట్ అనేది ఆరిపోతుంది, టైల్స్ అనేటివి డొల్ల సౌండ్ వస్తుంది. ఇంకొకటి మనము టైల్స్ వేయడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ విధంగా మనము రూమ్ అనేది పార్టేషన్ చేసుకొని దగ్గరగా టైల్స్ వేసుకుంటూ వస్తే వర్క్ అనేది నీట్గా ఉంటుంది, అలాగే వర్క్ కూడా తొందరగా అయిపోతుంది.
ఫ్రెండ్స్, మనం టైల్స్ అనేది ఫ్లోరింగ్ వేసేటప్పుడు బాత్రూమ్ కానీ బెడ్రూము, కిచెను, హాలు ఎక్కడ వేసినా మూలమట్టానికి టైల్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఒక టైల్ మాత్రం అలాగే పెట్టండి. ఎందుకంటే దాని కొలత కోసమని అలాగే ఉంచేయాల. ఒక టైల్ మనము వండు పోసి సెట్ చేసిన తర్వాత తీసేసేయండి. అప్పుడు అదే లెవెల్లో పోతుంది. లేకుంటే మనం కొలతకు అన్నీ వేసి మళ్ళీ తీసేసినామనుకో మనకు మిస్టేక్ అయిపోతుంది. లెవెల్ అనేది రాదు, క్రాస్ వెళ్ళిపోతుంది. కాబట్టి మొదటి టైల్ వేసిన తర్వాత ఆ టైల్ తీసుకునేసి ఇప్పుడు నేను కాలు పెట్టాను కదా, గోడవారు ఉండే టైల్ అనేది మనం కొలత కోసం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆ టైల్ అనేది ఫిట్ చేసి ఆ టైల్ తర్వాత తీసేస్తాను.